నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రెడీ అయ్యాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొత్త రూల్స్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాలెట్లో నోటా ముద్రణ సహా ఒక అభ్యర్థి ఒక్క పదవికే పోటీ చేసేలా నియమాలు తీసుకురాబోతున్నట్టు సమాచారం. గతంలో ఒక అభ్యర్థి అనేక పదవులకు పోటీ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక పదవికే పోటీ చేయాలనే నియమాన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఈసారి ఒక అభ్యర్థి ఒకేసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీ చేసేందుకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా సరే ఎలక్షన్ నిర్వహించేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత లోక్సభ ఎన్నికల సమయంలో తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను విభజించారు. అలానే ఓటర్ జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించారు. దీంతో పాటు కొత్తగా ఓటర్లను చేర్చి నూతన జాబితా రూపొందించారు. వీటితో పాటు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను అమలు చేయనున్నారు. ఈ మేరకు బ్యాలెట్ పేపర్లలో నోటాను ముద్రించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎంపీటీసీ పోలింగ్ కోసం పింక్, అలానే జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను రెడీ చేస్తున్నారు. అలానే ఈసారి కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు కొత్త ఓటర్ జాబితాను రెడీ చేయటమే కాక బ్యాలెట్ బాక్సులు, పత్రాలను రెడీ చేసే పనిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, కావలసిన సామాగ్రి, ఇతర సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో పంపించాలంటూ ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. అలాగే అభ్యర్థుల ఎంపిక కూడా నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు చేపట్టాయి.